బైబిల్ గ్రంథంలో నుంచి 51వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ కీర్తన మనం గమనిస్తే ఎందుకు రాశాడో కూడా చక్కగా ఈ కీర్తనలో పైన ఫుట్ నోట్లో చిన్న అక్షరాలతో చాలా సవివరంగా రాయబడినట్టుగా మనం చూస్తాం. పైన చదువుతారా, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇప్పుడు అర్థమైందా ఈ కీర్తన ఎందుకు రాశాడు? అందుకని కొంచెం పైన కింద ఫుట్ నోట్లు, షమ్యూయేలు గ్రంథాలు 2 గ్రంథాలు, రాజులు 2 గ్రంథాలు, దినవృత్తాంతాలు 2 గ్రంథాలు చదివేటప్పుడు ఈ కీర్తనను కూడా దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మనకు అర్థమైంది కీర్తన ఎప్పుడు రాశాడు. కీర్తన అంటే పాట కదా, వాస్తవంగా పాటలే ఇవన్నీ, కీర్తనలన్నీ పాటలుగా రాసుకున్నాడు ఆయన. చూడండి ఏమని రాసుకున్నాడు. జీవితంలో మనం గమనిస్తే విరిగి నలిగిన మనసే నిజంగా నీకు ఇష్టమైన బలులు అంటాడు. బలులు అన్నిటినీ దేనితో పోల్చాడు అనంటే విరిగి నలిగిన మనసుతో పోల్చాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గతములో ఒక మనిషి తప్పు చేసినప్పుడు పాప పరిహార్థ బలని, అపరాధ పరిహార్థ బలని, సమాధాన బలి అని, దహన బలి అని, ఇలా 7 బలులను ప్రజలను దేవునికి దగ్గర చేయటానికి, దేవుణ్ణి ప్రజలను సమాధానపరచడానికి దేవుని బలులన్నీ పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, అందులో ప్రాముఖ్యమైన బలులు 3 ఉన్నాయి. 4 బలులు సాధారణమైనటువంటి బలులు. వాస్తవంగా ఆ రోజుల్లో ధనవంతులుంటే, ఎందుకంటే ఎక్కువగా గొర్రెలు, ఎక్కువగా మందలు ఆ రోజుల్లో వాళ్ళకు ఉండేవి కనుక వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి ఆ రోజుల్లో ఏం చెప్పాడంటే దహన బలి కొరకు ఎద్దు అన్నిటికంటే బలమైంది కనుక బలవంతులు, కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమిచ్చేవాళ్ళు అంటే ఎద్దుల్ని ఇచ్చేవాళ్ళు. కొంతమంది గొర్రెల్ని, కొంతమంది మేకల్ని, కొంతమంది చెప్పండి గట్టిగా పావురం పిల్లల్ని, కొంతమంది మరి ఏది దేవుడు చెప్పాడో ఖచ్చితంగా వాటిని ఇస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి దేవునితో వారు సమాధాన పడుతూ వచ్చారు. దేవుని బిడ్డరా, మనుషులు దేవునితో రుణం తీర్చుకుంటున్నారు కానీ, అయ్యా నేను తప్పులను చేశాను కాబట్టి ఈ గొర్రెని నీకు ఇస్తున్నాను, కాబట్టి నా తప్పులన్నీ పోయింది అని అనుకుంటున్నాడు కానీ వ్యక్తి మాత్రం తన జీవితంలో పరిపూర్ణమైన మార్పుకు రావడం లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలా ప్రతిరోజు సంవత్సరంతో అయిపోట్లా మరలా నష్టం, మరలా ప్రారంభిస్తున్నాడు పాపాన్ని, ప్రారంభిస్తున్నాడు అక్రమాన్ని. మరలా సంవత్సరానికి వచ్చేసరికి దహన బలులు అర్పించబడతా ఉంటాయి. ఇలా చూస్తే ఇక చెప్పండి గట్టిగా 20 లక్షల మంది ప్రజలు, 12 గోత్రాల వారు, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క ఎద్దును తీసుకొస్తే శావుకులకి చెప్పండి గట్టిగా చేతులు కూడా ఏమైపోయాయంట, తిమ్మురులు పుట్టాయంటండి. అందుకే లేవికి సహాయం, ఇంకా కొంతమంది సహాయం ప్రతిష్ఠించి వాడు చాలా ఆ రోజుల్లో కష్టపడాలి. పాప పరిహారం ఒక వ్యక్తి విషయంలో మధ్య యాజకుడు నిలబడాలంటే ఏం చేసేవాడంటే దాన్ని పూర్తిగా వలచాలి. కోడిదోడిని వలస చర్మం అంతా ఒలిసి వేయాలి. తర్వాత దాన్ని అంతటి కండలు తీసేసేయాలి, ముక్కలుగా నరికేసేయాలి, బలిపీఠాన్ని సిద్ధపరచాలి, కట్టెల మీద పేర్చాలి, వాటన్నిటిని అగ్నితో కాల్చివేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత ప్రాసెస్ ఉంది ఆ పనిలో. సరే, దాని వల్ల ఏమైనా మనిషి మారుతున్నాడా? సమాజం మారుతుందా? మనిషిని గౌరవించుకుంటున్నాడా? మనిషిగా బతకగలుగుతున్నాడా అని ఆలోచించేసి దేవుడు చూశాడు. ఇక దేవుడు చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. అందుకే దావీదు కూడా పాత నిబంధనకు సంబంధించినోడే కనుక
దావీదు జీవితానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ అనుభవం అతనికి ఉంది కనుక అతనికి అర్థమైంది, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి, చెప్పండి గట్టిగా, బలులు. ఇప్పుడు బలులన్నిటికీ కొట్టివేయటానికి ఏముండాలంటే మనకి, వాటన్నిటిని నెరవేర్చాలంటానికి ఏముండాలంటే మనకి, చెప్పండి గట్టిగా, ఏముండాలి అంటే విరిగి నలిగిన మనస్సు మనకు ఉండాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వెప్పటికీ అలక్ష్యము చేయవు. అంటే నువ్వు చూడకుండా ఉండవు. ఎవరి హృదయాలు విరుగుతున్నాయో, ఎవరి హృదయాలు నలిగిపోతున్నాయో వారి జీవితాన్ని చూడకుండా ఉండవు. నీవు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వస్తావు, ఖచ్చితంగా వాళ్ళ ధైర్యపరుస్తావు, ఖచ్చితంగా వాడు చేసిన దానికి ప్రతిఫలంగా వారిని ఆశీర్వదిస్తావు, ఖచ్చితంగా నువ్వు క్షమాపణిస్తావని దావీదు ఈ కీర్తనలో తన విరిగి నలిగిన మనసుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ప్రభు మన సంస్కారం కనుక దావీదు జీవితంలో ఎందుకు తన హృదయము దేవుని ఎదుట విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని ఎదుటకు వచ్చాడు అని అంటే, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని, చెప్పండి, అలక్ష్యము చేయు దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఏం చేశాడో మనం చదువుకున్నాం. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళి భక్తిపరుడై ఉండి, ఆత్మపూర్ణుడై ఉండి, ప్రతిష్ఠిత కలిగిన వాడై ఉండి, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి అయి ఉండి చెయ్యకూడని పాపం చేశాడు, చెయ్యకూడని దోషం చేశాడు, చెయ్యకూడని అతిక్రమం చేశాడు. అందుకే నాతాను వచ్చి అతనితో సూటిగా మాట్లాడినప్పుడు, ఇదిగో ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక మనిషికి ఒకే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె కలిగిన వ్యక్తి ఎంతో అలారుగా తన భార్యను చూసుకుంటున్నాడు, ఒక పిల్లలాగా చూసుకుంటున్నాడు, ఒక కూతురులాగా చూసుకుంటున్నాడు, ఒక పుత్తడి బొమ్మలాగా చూసుకుంటున్నాడు. అయితే ఏం చేశావో తెలుసా? 100 గొర్రెలంటే 100 మంది భార్యలు నీకు ఉన్నప్పటికీ నీ జీవితంలో ఏం చేశావో తెలుసా? పరాయి భర్త యొక్క భార్యను తీసుకొని వచ్చి నువ్వు పాపం చేశావు. దావీదు అనుకున్నాడు, నా పై రూపాన్ని ఎవరు చూడలేదు, నేను చేసిన పని ఎవరు చూడలేదు అని తన జీవితంలో మౌనమైపోయా. చేతికి మట్టి అంటకుండా ఆయన భర్తను కూడా చంపేశాడు. జీవితంలో దేవుని బిడ్డలారా, సైలెంట్ అయిపోయినటువంటి అతని జీవితంలో నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. తొందరగా వెళ్ళి దావీదుతోనూ మాట్లాడు. దావీదు చేసిన పని మంచిది కాదు. వెంటనే దావీదు దగ్గరికి వచ్చి, నాతాను, అట్టి మనుష్యుడు నీవే, బలవంతంగా గొర్రెను తీసుకొచ్చి తనకు 100 గొర్రెలున్నా బలి ఇవ్వని వాడు దౌర్జన్యంగా తన గొర్రెను తీసుకొని వచ్చి బలి ఇచ్చాడు అంటే దావీదు సింహాసనం మీద నుంచి లేచి అట్టి మనుష్యుణ్ణి ఏం చేస్తా, మరణమునకు పాత్రుడు అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎంత ఆత్మీయమైన, కొన్ని సందర్భాల్లో ఎన్ని భాషలు మాట్లాడుతున్నా, కొన్ని సందర్భాల్లో ఎన్ని పాటలు పాడినా, కొన్ని సందర్భాల్లో మనం ఎంత వాక్యం చెప్పినా మనలో ఉన్న లోపాలు ఏంటో మనం గుర్తించని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవగలిగా హల్లెలూయా. మనలో ఉన్న మనమే ఒక గుడ్డివాడంగా బతుకుతున్నాం. అరే, నాలో ఈ లోపాలు ఉన్నాయి, నాకెందుకు అర్థం కావటం లేదు, నాలో ఈ స్థితిగతులు ఉన్నాయి, నాకెందుకు అర్థం కావటం లేదు. చక్కెరకి మంచి కళ్ళు ఉన్నాయి, కానీ లోపల జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడు గుర్తించగలిగాడంటే యేసు ప్రభు ఎదుటిగా నిలబడినప్పుడే తనలో ఉన్న అన్యాయాన్ని గుర్తించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆంతర్యాన్ని చూసుకోగలిగినాడు, దాన్ని ఏమంటారంటే మనోనేత్రాలు. ఈ నేత్రాలతో పైరూపాన్ని చూసుకోగలం. అర్థం పెట్టుకొని, నా ముక్కు ఎలాగుంది, నా చెవులు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, ఈ కళ్ళుతో చూడగలం. కానీ దేవుడు మనకు మనోనేత్రాలనే కళ్ళు ఇచ్చాడే, ఆ కళ్ళతో ఆంతర్యంలో ఏం జరుగుతుందో తెలియచేయగలిగిన కృప దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అంటే చక్కగా కళ్ళును దేవుడు తెరిపించాడు. అందుకని బైబిల్ రాసినట్లుగా ఆయన దేవుడు నన్ను అభిషేకించను, గుడ్డివారి కన్నులను తెరవ చేయువాడు. ఏ గుడ్డి కన్నులు? చెప్పాలి గట్టిగా. ఏ కళ్ళు? ఆంతర్యంలో మూసుకుపోయిన కళ్ళు. కాబట్టి కొంతమంది కాలు తగులుకుంటే వెళ్ళామనుకో, చెప్పండి, కాలు తగులుకుంటే వెళ్ళామనుకో,
సరే ఒకసారి తగిలింది కాబట్టి అయ్యో స్వామి అనుకుంటున్నాం. రెండోసారి వచ్చి మళ్ళీ దాన్ని అనుకో, ఎవరా కళ్ళేమన్నా చంపెడతా, కళ్ళేమైనా చెప్పండి నెత్తికెక్కినాయా, కళ్ళుకి ఏమైనా క్యామెరాలు పెట్టినాయా అని అంటావా? అంటే లోపల ఉన్న కళ్ళు తెరవబడకపోతే మనం ఎలా ఉన్నామో మనకి అర్థం కాని జీవితంలో జీవిస్తాం. కానీ జక్కయ్యకి అర్థమైంది, నాలో అన్యాయం ఉంది, ఈ అన్యాయాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు. అందుకని నేను ఎవరెవరి దగ్గర అన్యాయం చేశానో అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నా డబ్బులన్నీ పోయిన బాధ నేను 4 వంతులు ఇచ్చి నా పాపాన్ని కడిగేసుకుంటాను, నేను పరిశుద్ధుడిగా మారుతాను, ఇక నుంచి డబ్బే నా జీవితం అనుకున్నా, కానీ నీవే నా జీవితాన్ని బతుకుతానని ఆ రోజు తీర్మానం చేసుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభువుకి దగ్గరయ్యాడు. చెప్పగట్టిగా విరిగి నలిగిన హృదయంతో దేవునికి దగ్గరయ్యాడు. అప్పుడు దేవుడు జక్కయ్య హృదయం లోపల చూసి అంటున్నాడు, ఇతడు కూడా ఇప్పుడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. యేసు ప్రభు స్టేట్మెంట్ అప్పుడే ఇచ్చేశారు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర వెళ్ళి ఉన్న వాస్తవాన్ని, ఉన్న సత్యాన్ని దాచిపెట్టుకోకుండా, జరుగుతున్న అన్యాయాన్ని దాచిపెట్టుకోకుండా ప్రభువు ఎదుట బయటకు తీశాడో, ప్రభువు ఎదుట బయట పెట్టాడో, దేవుడు వెంటనే చూసి నిజంగా జక్కయ్య కూడా ఇప్పుడు ఏమయ్యాడంటే అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా ఎన్ని రోజులు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుని కలిగి ఉన్నా, నువ్వు చూసుకోలేకపోతే, నీ ఆంతర్యం ఏంటో నువ్వు చూసుకోలేకపోతే నువ్వు ఎప్పటికీ బుద్ధిదానిగా అన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. చూడండి, చాలా మంది జీవితంలో భలే చెప్తారు, ఏమాయ్ భర్త మాకు ఎనొచ్చు అమ్మాయి అని అంట. అసలు ఏమి ఎనదో ఇక్కడ చెప్పడం ఏముంది, ఏం తెలియదు. అరే నేను వింటున్నానా, నేను చేస్తున్నానా, నా భర్తని ఎలా పోరా అంటున్నాను కదా. ఇప్పుడు ఈ వెళ్ళి ఏం చెప్పిందంటే, భర్త అంటే ఏమనుకుంటున్నావే అని చెప్పింది. అప్పుడు ఆమెనెత్తి నీది నువ్వు చూస్తా అక్క చెప్పగట్టిగా. అప్పుడు దాకా మనకు అర్థం కాదు, తెగ చెప్పేస్తాం, స్పీచ్ తెగించేస్తాం. ఒక్కొక్కసారి మన ఇల్లు బాగలేకుండా పక్కన వాళ్ళ ఇంటికి తెగ చూస్తుంటాం. ఏంటంట ఎందుకు జరుగుతుంది, మన ఇంట్లో మనం జరుగుతుంది చూసుకోగలుగుతున్నావా? అందుకని యేసు ప్రభు చెప్పాడు స్పష్టంగా, నీ కంటిలో పెద్ద దూరాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలో ఏం చూస్తుందంట? నలుసు. నలుసు ఎక్కడ, దూరం ఎక్కడ? మనలో ఉందేమో దూరం, చెప్పండి, ఎదుటి వాడిలో ఉందేమో నలుసు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? నలుసును చూస్తున్నాం. యేసు ప్రభు అన్నాడు, ముందు నీ కళ్ళు చెడిపోతే నీ కళ్ళు బాగు చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా ఒక కోపం వస్తారా, అంతు తెలుస్తారా చెప్పండి అంటాడు. రే ఒక ఏరు చూపిస్తుందో నాకు ఒకటేనా, నీ అంతు నలుగురు చూస్తారంట. దేవుని స్తోత్రం కలుగు. వెనక 7 అంటనేయి అబ్బాయి వాడిని ఒకే చూపిస్తున్నావు, నీ ఎన్ని చూపిస్తున్నాయి? అబ్బా నాకు వెళ్ళి ఎన్ని చూపిస్తున్నాయి? 4 చూపిస్తావు. జాగ్రత్త. ఇదేదో దేవుడితో అరాశకలాడే జీవితం కాదు ఇది. మాయ మంత్రాలతో మభ్యపెట్టే జీవితం కాదు ఇది. ఏదో పాపాన్ని కప్పిపెట్టుకొని రుబాబులాగా బ్రతికే క్రైస్తవ జీవితం కాదు ఇది. నిజమైన క్రైస్తత్వం ఏంటంటే ఉన్నదాన్ని బయట పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఉన్నదాన్ని బయట పెట్టడం, ఉన్న పాపాన్ని బయట ఒప్పుకోవడం, ఉన్న పాప విషయంలో పశ్చాత్తాపడటం, అదే నిజమైన క్రైస్తత్వం. అందుకని బైబిల్ రాశారు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరము, ప్రేమ పొందుతాడు దేవుని యొద్ద నుంచి. ఒప్పుకోనంత కాలము నీ జీవితంలో ఏముందని దేవుని యొద్ద నుంచి ఏ ప్రేమను పొందుకోలేవు. అందుకనే మన జీవితం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు, ఆరాధన
మందిరానికి వచ్చేటప్పుడు ఎలాంటి హృదయంతో రావాలంటే విరిగి నలిగిన హృదయంతో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా పరిస్థితి నీకు అర్థమైతే, నా జీవితంలో ఈ నెలలో నేను ఏమి లోపాలు చేశాను, ఎలా బ్రతికాను, ఎలా నడిచాను, ఎలా తప్పిపోయాను, నా జీవితంలో ఏ విషయంలో నేను దేవునికి ఎన్నిసార్లు దూరం అయిపోయాను ఆలోచన చేసుకొని చెప్పడానికి వాటి విషయమై ప్రార్థన చేసుకొని దేవుని యొద్దకు వచ్చి మనం ఏం చేయాలంటే విరిగి నలిగిన మనసుతో ప్రభు యొక్క సమీపించి ప్రభు యొక్క సమాధానం పొందుకొని దేవుని ఆరాధనలో చేయి వేయుదుము గాక. చెప్పడానికి హల్లెలూయా. రాత్రి ఒక అబ్బాయి వచ్చాడు, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోతే అలా ఒకసారి మా ఇంటికి రా అన్నాడు. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు, అప్పటికే టైం అయిపోతుంది, భోజనాలు తిన్నాము అని అది రానియా అని చెప్పేసి పిలుస్తున్నా. ఫుల్గా తాగి ఉన్నాడు. పిలుస్తా, నువ్వు చెబితే ఆ పిల్ల మాట్లాడిద్దాని అన్నాడు. నేను చెబితే ఆ పిల్ల మాట్లాడిద్దాను సామే చెప్పడానికి సార్ వస్తాడు. ఎందుకంటే రేపు నన్ను అట్లా సాధిస్తాడు అతను. అందుకనే నాతో పాటు నాకు ధైర్యం చాలా 7 తరగతి నన్ను కొడతారేమోనని ఇంకొక ఇద్దరు నేను తీసుకొని జాన్ పాస్ గారిని, అదేవిధంగా సాల్మన్ పాస్ గారిని ఇద్దరు తీసుకుని అబ్బాయి నేను ఒక్కనే పోతే బాగుండదు, కొట్టించుకుంటే ముగ్గురు కొట్టించుకున్నాము చెప్పడి గట్టిగా అని చెప్పేసి మొత్తానికి లోపలికి వెళ్ళాము. అలా దారి మొహం పెట్టదు నా మొహం పెట్టదు అని అందుకు నన్ను అడిగాను. చెప్పండి, దారి మొహం పెట్టదు నా మొహం పెట్టదు. మరి ఆ అమ్మాయి నల్లగా ఉందిరా, నువ్వేమి ఎంతగా ఉంది అనయా, దాని పొడి పెట్టండి నా పొడి పెట్టండి. ఏది అర్ధరాత్రి 12 గంటల సమయంలో నేను అడ్డాను. ఏం చేయాలి అర్థం కావట్లేదా, ఏంది అర్థం చేసుకున్నాడు పెళ్ళి అనిపించింది. 15 సంవత్సరాలు కొడుకున్నాడు పక్కన. మళ్ళీ అసలు ఇదేంటన్నా, ఇది బ్లాక్ కేటీఎం అన్నా, నేను ఎంత అందగా అన్నా, నన్ను అసలు దూరం చేస్తుందన్న ఇది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. లేకపోలేమో తెగదము అనుకుంటా ఉంది. అరే మీ ఇద్దరికి ఏం చెప్పాలన్నా బాబు అని చెప్పేసి అంటే అన్న అసలు తీసేసినట్టు అంటారు. యారా పోరా పోరా అంటుందన్న. చచ్చిపోయినట్టు అనిపిస్తున్నారు నాకు. ఇక అమ్మాయి చెప్పింది, అమ్మాయి భర్త మాటలు వచ్చా అనకూడదు తల్లి, మనం దేవుడిని కలిగి ఉన్నాం కదా, చర్చికి వస్తున్నావు కదా, అట్లా అనకూడదామా అంటే ఆయన కూడా చర్చికి వచ్చాడుగా మన దాకా అన్నాడు. ఆయన కూడా మన దాకా వచ్చాడుగా, మన దాకా బాప్తిస్తం తీసుకున్నాడుగా, మన దాకా కూడా తీర్చాడుగా, ఆయన కూడా వచ్చాడు, అందుకే నేను పెడుతున్నాను ఆయన అన్నాడు. అట్లా తిట్టకూడదమ్మా, తప్పది. ఏదో ఒక రోజు ఆయన మార్చుకుంటాడు కదా, నువ్వు అలా దగ్గరికి తీసుకో, ఆయన్ని ప్రేమించు చక్కగా అని చెప్పేసాడు. నేను ఎంత ప్రేమిస్తున్నా, నన్ను దూరం చేస్తున్నా ఇది అని అంటాడు. వాళ్ళిద్దరి మధ్య 12 గంటల సమయంలో ఇద్దరికి ఏం చెప్పాలో అర్థం కాక మొత్తానికి ఇద్దరికి ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈరోజు మన జీవితంలో ఇంత వాక్యం విని కూడా మనకి ఏ మనసు లేదంటే విరిగి నలిగిన మనసు కావాలంటే. దేవునికి ఇష్టమైన పని ఏంటో తెలుసా, ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా, రుబాబుగా ఏదో గుండె ధైర్యంగా ఏదో రొమ్ము విరుచుకోవడం అన్నట్లుగా బ్రతికే బ్రతుకు కాదు దేవుడికి కావాల్సింది. ఆయన ఎదుట తమ హృదయాన్ని తమ మనస్సును విరుచుకునేవాడు కావాలి. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం. అందుకే మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి సువార్త ప్రకటిస్తుండగా 5,000 మంది ప్రజలు వచ్చారు. ఆ రోజుల్లోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గర, పిల్లోడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. యేసు ప్రభు మీ దగ్గర ఎవరి దగ్గరికి రొట్టెలు ఉన్నాయా అని అడిగితే ఆ రొట్టెలను చిన్నపిల్లవాడు తాను తింటానికి తెచ్చుకున్నవాడు తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తానికి యేసు ప్రభు ఆ రొట్టెని తీసుకొని దాన్ని ఏం చేశాడు చెప్పండి గట్టిగా, విరిచాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, విరిచాడు. దాన్ని ఏం చేశాడంటే విరగబట్టాడు, ముక్కలుగా చేశాడు. నా దేవుని బిడ్డ, ఆ శరీరం ఎప్పుడైతే లేక ఆ రొట్టె ఎప్పుడైతే యేసయ్య చేతిలోకి వచ్చిందో ఆ యేసయ్య ఏం చేస్తాడంటే వాటిని విరిగి నలిగేటట్టు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఎంతమంది తిన్నారు అంటే 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినాయి. దేవుని స్తోత్ర. నువ్వు ఒక్కదానికి దేవుని ఎదుట వెనకగలిగితే, దేవుని ఎదుట చెప్పండి, నీ మనస్సు నీ హృదయము దేవుని యొక్క సజీవముగా ఉన్నది ఉన్నట్టుగా మనస్సాక్షి కలిగిన వ్యక్తిపై వెనకగలిగితే ఇచ్చింది అతను 5 రొట్టెలే కానీ, విరిచింది 5 రొట్టెలే కానీ, విరవబడింది 5 రొట్టెలే కానీ 5,000 రొట్టెలకి ఎన్ని గంపలు మిగిలి అని చెప్పారు? 12
గంపలు. నా దేవుని బిడ్డలారా చూడండి, ఒక్కొక్క గంప ఒక్క రొట్టెకి ఎరవబడితే ఒక గంప ఆశీర్వాదం రాగలిగింది. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు కూడా నీ విషయమై, నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై, నీ లోపాల విషయమై, నీ అంతరంగంలో ఉన్న పరిస్థితుల విషయమై దేవుని ఎదుట దాచిపెట్టకుండా, మనుషుల ఎదుట దాచిపెట్టకుండా నా దేవుని ఎదుట ఒప్పుకోవాలి అనే మనస్సు ఎంతమందికి ఉందో, ఒప్పుకొని విడిచిపెట్టాలి అనే మనస్సు ఎంతమందికి ఉందో, ఖచ్చితంగా రేపు దేవుడు నిన్ను అలాంటి మనుషులను చూసి గంపెడంత చపటి రొట్టెలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. చపటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే మనం విరవబడటం లేదు. విరిగి నరిగిన మనసులు మన దగ్గర లేవు. అందుకే దేవుడు మన వైపు చూడటం లేదు. అందుకే అలక్ష్యము చేయని వాడిగా మన జీవితంలో ఆయన ఉంటా ఉన్నాడు. అందుకే భక్తులు ఇలా పాడాడు, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముగా. నీ చేతితోనే వేసిన రొట్టెలై ఆశీర్వాదముతో ఆనేకులను. నీ చేతితోనే వేసిన రొట్టెలై ఆహారమౌదును ఆనేకులను. మహిమ స్వరూపుడా లోకయుడా మరణపు పుల్లలో విరచినవాడా. ఇరిగి నలిగిన హృదయం ఆయన చాలా ఇష్టమైంది. తన డబ్బు తను తెలుసుకొని, తన లోపం తను తెలుసుకొని, ఎవరైతే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని చూసుకొని, అన్యాయాన్ని చూసుకొని, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు కనికరించి అనేకులకు నిన్ను ఆహారముగా మార్చునుగాక. చదవగలిగా. హల్లెలూయా. అసలు దావీదు ఎందుకు ఈ మాట రాశాడు? దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు? త్వరగా దేవుడి వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 51వ కీర్తన 1వ వచనం చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటిదిగా దావీదు జీవితంలో అంత ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆ వ్యక్తిలో తన యొక్క దేవునికి హృదయానుసారుడిగా బ్రతికినటువంటి అంతటి దావీదు, దేవుని ఆత్మను బలముగా పొందుకున్నటువంటి అంతటి దావీదు తన జీవితంలో ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తే నా అతిక్రమములను తుడిచివేయు. ఇప్పుడు ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఎవరండి? దావీదు. నువ్వు రాజువైనా, ఎలాంటి వ్యక్తివైనా, సేవకుడివైనా, పరిచారకుడివైనా, విశ్వాసివైనా, ఎన్ని సంవత్సరాల ప్రార్థన జీవితం నీలో ఉన్నా, ఎంత సీనియారిటీ నీకు నాకు భక్తి కలిగి ఉన్నా, చెప్పండి గట్టిగా, నీ అతిక్రమముల విషయంలో దేవుని ఎదుట మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే చూడండి, నా అతిక్రమములను తుడిచివేయము. నంబర్ 1 చెప్పండి, మనలో ఏమున్నాయంటే అతిక్రమం. అంటే క్రమము కాని పనులు మన జీవితంలో ఎన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం. మందిరానికి రావడం క్రమం, మరి ఎన్నిసార్లు మందిరానికి రాకుండా ఆగిపోయాం? ఎవరిని క్రమకూడికి రావడం క్రమం, ఎన్నిసార్లు? ఇవన్నీ చిన్నవేనండి, చిన్నవే. ఈరోజు చిన్నవే, ఇదేముందలే అన్నట్లుగా మన జీవితంలో సర్దుకొని పోతున్నాం. అందుకనే అక్రమము చేయవారు రేపు అంటాడు, అక్రమము చేయలేదు, దెయ్యాలు బాగొట్టలేదా, రోగాలు బాగొట్టలేదా, వ్యాధులు బాగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటే యేసుప్రభు ఒకటే అన్నాడు, మీరు క్రమం లేకుండా చేశారు. చేసిన ఏం కలిగి ఉండాలి? క్రమం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏది చేసినా క్రమంగా చేయగలిగిన వ్యక్తులుగా మనం మారాలి.
ఒక మెట్టు ఎక్కేటప్పుడు చప్పటి గట్టిగా ఇక్కడ అడుగు మెట్టు మీద నుంచి నా పెద్ద కాలు ఉంది కదా అని చెప్పేసి పైన మెట్టు మీద పెడితే అట్టుండిద్ది. ఎవరి మెట్టు ఎలా ఎక్కాలి? చప్పటి గట్టి ఎలా ఎక్కాలి? క్రమక్రమంగా ఎక్కాలి. దేవుడు ఆశీర్వాదం కూడా చూడండి, క్రమక్రమంగానే చేశాడు ఆయన. ఇస్సాకును దేవుడు దీవించేటప్పుడు క్రమక్రమంగా దీవించాడు. ఎవడి ఈరోజు దేవుడే ఒక క్రమాన్ని పెట్టాడు. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినం, నన్ను ఆరాధించండి. దేవుడు మనుషులు కలుసుకునే స్థలం, దేవుని మందిరం, పరలోకాన్ని చెప్పడి మనుషుల్ని కలిపే స్థలం ఏంటంటే దేవుని యొక్క మందిరం. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరం విషయంలో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో నువ్వు ఎలాగున్నావు? క్రమం కలిగే ఉన్నావా? క్రమంలోనే జీవిస్తున్నావా? క్రమంలోనే నడుస్తున్నావా? చెప్పండి గట్టిగా. ఈరోజు ఆ విషయంలో మనం ఒప్పుకోవాలి. ఎన్నో నేరాలు చేయాల్సిన అవసరం లేదు. నేను నిజంగా ఆరంభంలో ఉన్నంత క్రమం నాకుందా? ఆరంభంలో ఉన్నంత ఆసక్తి నాకుందా? ఆరంభంలో ఉన్న ఎంత సహకరించేవాడినో, ఎంత సహకరించేదాన్నో, నిజంగా ఆ సహకారం ఇప్పటికీ కూడా అదే ప్రేమ నాలో ఉందా? దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు నేను ఎంత క్రమంగా నడుస్తున్నాను? ఈరోజు మన జీవితంలో దావీదు అంటున్నాడు, క్రమము కానీ పని చేసినందుకే దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, నా అతిక్రమములను సంపూర్ణంగా తుడిచివేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా క్రమము కలిగిన, పని కలిగిన వారు. 2 విషయాలు మీకు చెప్తాను. అతిక్రమాలంటే అర్థం ఏంటంటే, సమూయేలు సౌలుతో చెప్పాడు, నేను వచ్చి దహన బలులు నీకు అర్పిస్తాను అని చెప్పాడు. మొదటిది, నేను వచ్చి ఏమర్పిస్తాను? దహన బలులు నీ పక్షమున అర్పిస్తానని చెప్పాడు. చెప్పండి, ఈలోపే ఏం చేశాడు? పాస్టర్గా రాకముందే చేసేసాడని. దాన్ని ఏమన్నాడు? దేవుడు ఏమన్నా ఓర్చుకున్నాడా? పోనీ అన్నాడా? నో. ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. నన్ను విసర్జించాడు అని నా సేవకుడు చెప్పిన మాట వినకపోతే నన్ను విసర్జించినట్టే. కనుక సమూయేలుతో అంటాడు, నన్ను విసర్జించాడు కాబట్టి నేను కూడా అతన్ని విసర్జించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, గెహాజీ ఏం చేశాడు? పాస్టర్ గారి దగ్గర ఇక్కడే ఉన్నాను అంటున్నాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడు. ఇక్కడే ఉంటున్నాను అంటున్నాను, ఎక్కడో తిరిగి వస్తున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎక్కడికి పోయావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి పోలేదు. ఎలీషా చెప్పాడు, వెండి బంగారములు సంపాదించుకోవడానికి, వెనకడిగిన వస్త్రాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆదివారం రోజు ఎన్నో పనులు పెట్టుకుంటున్నారు చాలా మంది. ఆదివారం రోజు ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఆదివారం రోజే చెప్పండి గట్టిగా ఇంట్లో పనులు చేసుకుంటున్నా. ఆదివారం రోజే బట్టలు తిట్టేస్తా ఉన్నా. ఆదివారం రోజే అన్ని సామాన్లు వేసుకొని ఏదేదో చేస్తున్నా పిచ్చి పనులన్నీ. దేవుడు ఆ దినం నా దేవుడు నిన్ను చూడాలని వచ్చేటువంటి రోజు కదండి. ఒక పిల్ల దగ్గరికి 4వ వారం ఎందుకు పెట్టారు క్రమం? తల్లి పిల్లలు చూసుకోవడానికే కదా ఒక హాస్టల్లో పెట్టేది. ఆ రోజు మంచి మాంసం వండుకొని, మంచి కూర వండుకొని, మంచి పాయసం చేసుకొని, ఇష్టమైనవి చేసుకొని, క్యారేజీకి పెట్టేసి ఉదయాన్నే తల్లి, నేను నీ దగ్గరకు వస్తున్నానమ్మా, బిడ్డ వస్తున్నాను బిడ్డ, ఎన్ని గంటలకు వస్తావు మమ్మీ, ఎన్ని గంటలకు వస్తావు మమ్మీ, ఇక చూసుకో, ఆ అంకులు వస్తే ఆ ఫోన్ చేసింది, ఈ అంకులు వస్తే ఈ ఫోన్ చేసింది, ఆ గత వస్తే ఈ ఫోన్ చేసింది. ఇక చూడు, నువ్వు ప్రయాణంలో ఉంటుండే కానీ ఎన్ని ఫోన్లు వస్తాయో, ఎంత తపనో అమ్మను చూడాలని, ఎంత తపనో. చెప్పడిగా అమ్మను చూడ, నువ్వు ఖచ్చితంగా రావాలి మమ్మీ, నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు రాకపోతే నేను అన్నం కూడా తినడా. చెప్పండి గట్టిగా. ఇక టయాన మనం వెళ్ళి 5 గంటలైన పిల్లల్ని కలుసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక నీ పిల్లల కోసం అమ్మ ఆడిపోయావరా అని అంటే, చర్చి అంటే ఎక్కడ పోయావు అంటే, అమ్మాయి కోసం ఏదైనా. మరి ఈ అమ్మాయి కోసం, నీ అమ్మాయి కోసం నువ్వు వెళ్ళావు, నీ కోసం దేవుడు ఇచ్చిపోలేదా? ఇదిగో తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవడు తలుపు తీస్తాడు నేను వానితో, వాడు నాతో కలిసి ఏం చేస్తాడంట? భోజనం. మరి ఆయన ఎన్నిసార్లు నీ హృదయం అనే తలుపు దాటుతున్నాడు, నేను వస్తున్నాను బిడ్డ, నేను మందిరంలోకి వస్తున్నాను, చర్చిలోకి వస్తున్నాను, నువ్వు రా అని నీ హృదయాన్ని తట్టిన, నీ మనసును తట్టిన, నిజంగా ఆ స్థలానికి వచ్చి ఏమండి దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? నో. ఏమండి ఈరోజు మనం ఎలాగున్నాం? కేవలం శరీర సంబంధమైన నీ పిల్లలే. రేపు ఆ పిల్లలు నీ జీవితాల్లో నేను చూస్తానో లేదో తెలియదు, నేను ప్రేమిస్తానో లేదో తెలియదు, నీ జీవితంలో మంచిగా చూస్తానో లేదో తెలియదు. కానీ ఆ పిల్లల కోసం ఆ తల్లి ఎంతో ఆరాటంతో పెట్టి
ప్రేమించి చూసుకుని వస్తాను. మరి ప్రతి ఆదివారం సంగతి ఏంటి? ఇప్పటికంటే చాలా మంది ఆదివారాన్ని విడిచిపెట్టకుండా ఎంత లాభాలు ఉన్నా, నాకు అర్థమవుతుంది ఎంత కష్టం ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మందిరానికి అటెండ్ అవుతున్నారు చాలామంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఆదివారం కూడా లెక్క చేయకుండా పనికి వెళ్ళేవాళ్ళు, ఆదివారం కూడా లెక్క చేయకుండా మరొక ఏదో పనులకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవారు ఉన్నారు. ఇవన్నీ ఏమంటారు చెప్పండి? గట్టి క్రమమా అతిక్రమమా? చెప్పాలి గట్టిగా. ఏమంటారు చెప్పాలా? అతిక్రమమే. దేవుడు ఆ విషయంలో కూడా దావీదు దేవుని ఎదుట విరిగి నలిగిన మనసుతో ఒప్పుకుంటున్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మ ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. సౌలు రెండోసారి చేసిన తప్పేంటి? చూడండి, శ్రేష్టమైన అన్నింటినీ నిర్మూలన చేసిరా అన్నాడు. చెప్పండి. కానీ మనోడు ఏం చేశాడు? మంచి మంచి గొర్రెల్ని రాసు సైతం బతికించి ఇంటికి తీసుకొచ్చాడు. అయ్యా మనం విజయం సాధించామన్నాడు. ఏం విజయం రా బాబా అన్నాడు పాస్టర్. మరి ఆ అరుపులేంటి? ఆ కేకలేంటి? అన్నింటినీ చంపేయమని చెప్పారు కదా, ఎందుకు ఇంటికి తెచ్చుకున్నావు? ఈరోజు ఎంతోమంది జీవితాల్లో కూడా మందిరానికి వస్తున్నాం కానీ చంపి వేయవలసిన వాటిని చంపకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పడానికి మనం ఏమైనా మనలో ఉన్న అతిక్రమాలు, మనలో ఉన్న లోపాలను చంపేసుకోగలుగుతున్నామా? అందుకని ఆత్మచేత శరీర క్రియలన్నింటినీ ఏం చేయమంటే చంపివేయండి. హల్లెలూయా. అందుకే భక్తులు మనం పాడారు, శరీర క్రియలన్నీ సౌలు అన్నాడు, నేను అతని రాజ్యాన్ని స్థిరపరచాలను అనుకున్నాను కానీ అతన్ని నేను కొట్టివేశాను. అతని మీదకి వచ్చిన కృప దావీదుకి నేను ఇస్తున్నానని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమున కృపను పోగొట్టుకుంటావు. సంఘములో ఉండి కూడా కృపను పోగొట్టుకుంటావు. సౌలు ఏ యోగ్యత లేని వ్యక్తిని దేవుడే పిలిచాడంటే అతను రాలా, దేవుడే ఏర్పాటు చేసుకుంటే ఆ కృపను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. చివరికి కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళిన వారి దగ్గరికి వెళ్ళి జీవితాన్ని బ్రతుకుని నాశనం చేసుకున్నాడు. అతిక్రమం ఎంత ప్రమాదకరమందో ఏముందో లేదనుకుంటారు కొంతమంది. చిన్న అతిక్రమము కూడా చెప్పండి గట్టిగా, సౌలు జీవితంలో రాజ్యాన్ని, కుటుంబాన్ని పతనం చేసుకున్నాడండి. అందుకే ఈరోజు మన అతిక్రమాలను కూడా ప్రభు ఎదుట మనం ఒప్పుకుందాము గాక. ప్రభా, గడిచిన 2 వారాలు నీ సన్నిధిలోకి రాలేకపోయాను ప్రభా, నన్ను క్షమించయ్యా. అలాంటి దినాలు, అలాంటి రోజులు నాకు ఉండకుండా సహాయం చేయాలి. నీ సన్నిధిలోనే నేను వెంబడించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా అని విధికి నలిగిన హృదయంతో ప్రభు ఎదుట ఒప్పుకుందాము గాక. చదవగా హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి పాస్టర్ గారు చేయాల్సిన పని ఉజ్జియా ఏం చేశాడు? దూపం వేయడానికి పైకి ఎక్కాడు. చూడండి, ఎవరు ఏం చేశారు? హిజ్కియా, ఇది నీ పని కాదు, ఇది క్రమమైన పని కాదు అన్నాడు. ఎవరు చెప్పండి గట్టిగా? ఉజ్జియా కాలంలో యాజకులు అన్నారు, ఇది నీ పని కాదు, క్రమమైన పని కాదు.
ఏం జరిగింది చెప్పండి? మసటి మీద వెంటనే కుష్ఠం వచ్చేసింది. క్రమము కాని పనులు మన జీవితంలో ఇంకెక్కడైనా మనం చేస్తున్నామేమో. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం? మందిరానికి ఆదివారం మాత్రం వస్తున్నాం. ప్రతి నెల వల్లారాధనలో చక్కగా మనం ఉన్నాం. అపోస్తుల బోధ యందు, సహవాసం, రొట్టె విరుచుడి యందు, ప్రార్థన చేయటం యందు నేను ఎడతెగక ఉన్నాను. ఒక ప్రమాణం క్రైస్తవుడికి. ఒక ఇంటికి 4 స్తంభాలు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవుడికి 4 ఉండాలి. ఒకటి బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరవాలి, 4గా ప్రార్థన చేయటం ఎడతెగని వ్యక్తులుగా మనం ఉండాలి. ఇది మన ప్రతిజ్ఞ లాంటిది. కానీ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకనే బైబిల్లో అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, నువ్వు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి ఎక్కడ వెళ్తున్నావు జాగ్రత్తగా చూసుకో. మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ఉండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో చెప్పండి గట్టిగా, లోపలికి బయటికి తిరుగుతున్నప్పుడు కూడా చాలా భయంతో మనం బ్రతకాలి. మనం ఎందుకు వచ్చామో చెప్పండి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా? చెప్పండి, మందిరంలో హల్లెలూయా అంటాం తప్ప మరో పని మీకు ఉందా? చెప్పండి, ఇక్కడ ఎవరి స్తోత్రం అంటాం తప్ప మరో పని ఉందా మీకు? కూర్చునేది మీరు, నిలబడేది నేను కదా. అమ్మ పని ఎవరిది? ఒక ఆమె వెంటనే కడగంట్లో కోటం పెడితే పాపం ఆమె నా బాధ చూడలేక ఆ టైంలో లేచి ఇంటికి పోయి చెమ్ము నీళ్ళు తెచ్చి గ్లాసులో మంచిగా అయ్యా అరిసి బాగా తాగేస్తాడు, మంచిగా తాగేస్తాడు. దేవుని స్తోత్రం. చూసారా? అంటే పని ఎవరిది అన్నాను, కూర్చున్న వాళ్ళకి ఎవరికి మంచి లేదు కూర్చో అని అన్నాను. పని ఎవరిది? నాది కదా. కూర్చున్న వాళ్ళు మీరు కదా. చెప్పండి, ఇక్కడే కాదు ప్రతి చోట నిలబడే వాక్యం చెప్తా ఉంటా. ఒక ఆదివారం వచ్చేసరికి 8 గంటలు, ఇంచుమించు 8 గంటలు నేను నిలబడాలి. మీరు వచ్చిన కాదు ఆరాధనకి లేవండి అమ్మా, నుంచోండి అమ్మ అంటే 5 నిమిషాలు నేను నుంచోని అమ్మా, నేను నుంచున్న వాళ్ళు కాదు. చెప్పండి గట్టిగా, ఏమండి పింఛనిచ్చేటప్పుడు నుంచోండి అమ్మంటే నా బోధన నువ్వు వెళ్ళి అక్కో నా బోధన అంటావు మనం. అస్సలు భోజనం పెట్టేటప్పుడు బఫే సిస్టమ్ పెట్టు. చెప్పండి గట్టిగా. మన అక్కడ అన్నాడు, ఏంటయ్యా పాస్టర్లో ఎట్టుంటే ఎక్కయ్యా అంటున్నాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎవడి భూ సంబంధమైన వాటి విషయంలోనేమో ఏదో వైరాగ్యం కలిగినటువంటివి, ఆత్మ సంబంధమైన విషయంలో లేచి ఒక 5 నిమిషాలు నిలబడటానికి మనకు చాలా కష్టమైపోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫ్యాన్లు తెచ్చారు కానీ ఫ్యాన్లు బిగించే గొప్పవాడు మన దగ్గర లేదు. దేవుని స్తోత్రం కలుగుతుందా? చెప్పండి గట్టిగా. మందిరం పని అంటే అసలు లోపల ఏం పని ఉంది, ఎవరు చేస్తున్నారు? ఆ వెనక ఫ్యాన్ బాగు చేసి చాలా రోజులు అయింది, మళ్ళీ దాన్ని చూసిన వాళ్ళు లేరు. ఆల్రెడీ ఫ్యాన్ లోపల ఉంది, రెక్కలు కూడా బిగించా. దాని మీద మార్పు పడిపోయేటప్పుడల్లా ఆ రెక్కల మీద కాళ్ళు చేస్తున్నాడు, చేతులు చేస్తున్నాడు, మొత్తం వంగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందా? చేసిన పని కూడా నష్టమైపోతుంది. ఏదైనా సమయం దొరికితే, ఖాళీ దొరికితే, ఇంటి దగ్గర ఉంటే పాస్టర్ గారు ఒకసారి ఫోన్ చేసి ఈరోజు ఇంటికాడ ఉన్నారు, నా వల్ల నీకేమైనా పని అవసరమా, ఏమైనా చెయ్యాల మందిరంలో అని అడిగే నాదుడు లేడండి మన చర్చిలో. నేనేమనుకుంటానంటే నేను పిలిస్తే ఒకవేళ వాళ్ళు ఎన్నో పనుల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళని నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని, అవసరమైతే ఆ పని నేనే చేసుకోవడానికి చాలాసార్లు నేను ఎవరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను ఏమంటానంటే ఖాళీగా ఉంటే, ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను పాస్టర్ గారు, ఏమైనా చెయ్యాలా? దేవుని పని చేయడం ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఇంచుమించు 4 రోజులైంది ఆ ఫ్యాన్ తీసుకొచ్చి, స్త్రీలు కలిగి వేసే ఫ్యాన్. నేనేమో పైకి ఎక్కలేను, ఎక్కగలిగింది అన్నీ ఎక్కుతున్నాను కానీ పైకి ఎక్కలేను, చేయలేను. ఏం చేయగలను? కొన్ని సందర్భాలు ఆశ అయితే ఉంది, ఆసక్తి అయితే ఉంది, కానీ కొన్ని చేయలేకపోతున్నా. అందుకనే పరిశుద్ధుల్ని, దేవుని బిడ్డల్ని మనం జాగ్రత్తగా చూస్తే కదా మనకు ఆశీర్వాదం. కాబట్టి నేను చెప్పే బాధ ఏంటంటే, పరిచయం అనేది ఇది నా ఒక్కడిది కాదు. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఈ మందిరం నేను దాటిపోతే మరొక వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడతాడు. ఎవరిది శాశ్వతం కాదు. కాబట్టి ఇది అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి ఈ పని నాది, నా దేవుని పని.
నా తండ్రి పని నేను చేసుకోగలిగిన వ్యక్తులంగా, మనసు కలిగిన వ్యక్తులంగా మనం మారాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక చదవగట్టిగా హల్లెలూయా. ఎటు వచ్చామో మొత్తానికి దేవునికి స్తోత్రం కలిగిన కాక. చదవండి, దేవుని చూడ అతిక్రమములు చాలా చిన్న మిస్టేక్ అండి. చదవండి, మా పాస్టర్ గారిని అడగకుండా మనం ఏది చేసినా కానీ అది అతిక్రమమే. ఈరోజు మనం అలాగున్నామా? మా రమేష్ అంటాడు, ఉన్నాడు లేడు పాపం. మా రమేష్ అంటాడు, అన్నా నేను ఇప్పుడే మొత్తం బాపట్టిన చదువుకొని వచ్చి నువ్వు రాత్రి పెడతా పెట్టాలంటాడు. ఇదే ఎవరు నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ మామ చచ్చిపోయిన రోజు అంటారు. ఆల్రెడీ శనివారం రోజు పుట్టినరోజు వాడు చెప్పారు. ఆయమ్మాయి మరిదికి పెళ్లి చేసింది. మార్నింగ్ ఆ రాత్రికి చక్కగా వెళ్ళొచ్చారు. ఇంటికి వచ్చి అప్పుడు గుర్తొచ్చింది అనుకుంటా వాళ్ళ మామ చచ్చిపోయిన రోజు అని. గుర్తొస్తే ఆమె పొద్దున్నే శనివారం పొద్దున్నే ఫోన్ చేసి, అక్క ఈ రోజు అన్నయ్య పాత్ర పెడతాను అక్క. అమ్మ ఆల్రెడీ ఆ బర్త్డే ఫంక్షన్ ఉంది, కుదరదు అమ్మ అని చెప్పాను. ఏం చేస్తామా? ఏమండి, ఈరోజు పాస్టర్ గారు ఒక ఆట బొమ్మలాగా చూడబాకండి. పాస్టర్ గారు అంటే చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఒక సంఘాన్ని చూసుకుంటా ప్రియులారా అని చెప్పుకొని బావ అక్క అని వరుసలు కలిపి మొత్తానికి చేసుకునేవాడు ఉన్నారు. మన ఆ సేవ కాదు. ఏమండి, బంధుత్వాలు కలిపే సేవ కాదు. అక్క బావలని మాట్లాడుకుని ఉపచేసేదో చేసే సేవ కాదు మంది. ఈరోజు ఇది కట్టాం కదా, ఇంతతో తృప్తి పడదామనే సేవ కాదు మనకి. జీవితంలో బతికినంత కాలం ఎంత శక్తి దేవుడిస్తాడో, ఎంత ఆరోగ్యం దేవుడిస్తాడో అన్ని సంఘాలు కట్టి దేవుడు సంతోషపడగలిగిన సేవ చేయగలిగితే చాలని బ్రతకడానికి నిర్ణయించుకున్న సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవగలిగా హల్లెలూయా. కాబట్టి ఈ పరీక్షలను మనం మొట్టమొదటిసారిగా అతిక్రమములు విషయంలో తుడిచివేయి అంటాడు. రెండవది మనం గమనిస్తే, నా దోషములను బాగుగా ఏమంటారు కడుగు. దోషములు అంటే అర్థం ఏంటి తెలుసా? తెలిసి కూడా కొంతమంది ఇది మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదని తెలిసి చేశాడు. ఎవరు? దావీదు. తెలిసి చేసిన పాపాన్ని దోషం అంటారు, తెలియక చేసేదాన్ని ఏమో పాపం అంటారు. చెప్పండి, తెలిసి చేసేదాన్ని ఏమంటారు? తెలిసి కూడా సినిమా చూడకూడదు, తెలిసి కూడా చూస్తాం. ఏమండి, ఏదేదో మనం తెలిసి కూడా ఇది క్రమం కాదు అయినా తెలిసి కూడా చేస్తాం. బూతులు తిట్టకూడదు అయినా తిడతాం మనం. ఎందుకు? తెలిసి కూడా మీ నోట బూతులు ఉండకూడదు, పోకిలు మాటలు ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు అంటే మనం పశువులు పూసుకునేది మనమే. చెప్పండి గట్టిగా, బావా ఏంటి అమ్మగా ఉన్నావా అని టక్కన పూసి వెళ్ళిపోయేది నువ్వే. ఎక్కడెక్కడ సిద్ధాంతాలన్నీ నీయే, చమత్కారాలు నీయే, డబల్ మీనింగ్స్ మాటలు నీయే. ఎట్ట బాగుపడతామండి మనం? ఎట్ట బాగుపడతాం? లోకస్తులం కాదు కదా మనము, క్రైస్తవులమని సంఘంలోకి వచ్చిన మనం ఇలాంటి పనులు చేస్తే మనం ఎలా దీవించబడతాం? మనం తెలిసి కూడా ఇవి చేయకూడదు అన్న సంగతి తెలిసి కూడా వాటిని మనం చేస్తూ పోతుంటే దోషాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే ఇశ్రాయేలు వారి దోషాల విషయంలో 3-4 తరముల వరకు నేను వారి మీద ఏం చేస్తానంట? చెప్పండి గట్టిగా, శిక్ష ఉంది వాళ్ళకి. తరం నీ తరంతోనే పోతే పర్వాలేదు బాధ, నీ తరం తర్వాత తరం కూడా అదే బాధపడతారు వాళ్ళు. నువ్వు బండి కష్టాలు, నువ్వు బండి బాధలు, నువ్వు బండి వేదన, నువ్వు కాల్చిన కన్నీళ్ళే మన నీ పిల్లలకు నువ్వు చూస్తావు. అలా 3 తరాల వరకు నీ పిల్లలు చూస్తూ ఉంటావు, వాళ్ళు పడే ఆ యొక్క జీవితాలను చూస్తూ ఉంటారు. జాగ్రత్త. అందుకే దావీదు దోషాలు ఉంచుకోదలుచుకోవాలి. ప్రభా తెలిసి కూడా అంతే, నీకే విరోధంగా నేను పాపం చేస్తానని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, అనుమానం మిగతాయి నేను వర్ణించడం లేదు కానీ, ఒకటి అతిక్రమములు, రెండవదిగా దోషాలు మన జీవితంలో ఉన్నాయా? తెలిసి కూడా చేస్తున్నామా? తెలిసి కూడా మాట్లాడుతున్నామా? తెలిసి కూడా ప్రవర్తిస్తున్నావా? ఇది చాలా నీకు నష్టమైన పరిస్థితి అన్న సత్యాన్ని గుర్తు చేసుకో. ఒప్పుకుందాం, దేవుని ఎదుట ఒప్పుకొని నేను చేయనయ్యా అని తీర్మానం చేసుకో. మూడవదిగా పాపము. చూడండి, పాపము విషయంలో దావీదు అంటున్నాడు, నా పాపములను చెప్పండి గట్టిగా ఏం చేయమంటున్నాడు? పవిత్రపరుసు. హల్లెలూయా. మరి ఏం పోగొట్టుకుంటాడు? ఒక 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తా. ఏం పోగొట్టుకున్నాడు ఇందువల్ల? 4 విషయాలు రాయడం. ఒకటి అతిక్రమాలు, 2 దోషములు, మూడవదిగా చెప్పండి గట్టిగా పాపములు. 3 విషయాలు గమనిస్తే ఇందును బట్టి దావీదు ఇలా ఉండటం వలన
దావీదు జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో చదవండి. నీకు అంతకంటే వివరంగా నేను చెప్పను. బైబిల్ వాక్యం మనం చదువుకుందాం. 11వ వచనం రండి. నీ 10వ వచనం చదువు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా. అంటే ఏమైంది? మళ్ళా కొత్తగా ఎందుకు అడుగుతున్నాడంటే పాతబడిపోయింది. స్థిరమైన మనసు నాకు లేదయ్యా, స్థిరమైన హృదయం నాకు లేదయ్యా, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనే స్థిరమైన మనసు నాకు లేదు. దావీదు పరాయి భార్యను చూసి మనస్సును స్థిరం చేసుకోలేకపోయాడు. జీవితంలో లేకపోతే నష్టాలు తెచ్చుకున్నాడు. అందుకని ఒప్పుకుంటున్నాడు, స్థిరమైన మనసు నాకు కావాలి. తర్వాత శుద్ధ హృదయం కావాలి. హృదయం ఏమైంది చెప్పాలంటే? ఏమైందమ్మా? హృదయం పాడైపోయింది. హృదయంలో మంచి లేదు, చెడుతనంతో నింపబడింది. అది కంటున్నాడు, నాకు శుద్ధ హృదయం దయచేయి అంటాడు. బైబిల్ కీర్తన రాయబడింది, శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. చెప్పగట్టి హల్లెలూయా. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో దేవుడు వారి పట్ల దయాళుడై ఉన్నాడు. దయ చూపిస్తాడు. అన్నింటిలో ఆరోగ్యంలో బాగలేవా? దయ చూపిస్తాడు. కష్టాలలో ఉన్నావా? దయ చూపిస్తావు. అవమానంలో ఉన్నావా? దయ చూపిస్తాడు. దయాళుడై ఉంటాడు నీ పక్షాన. నీ జీవితంలో, నా జీవితంలో మనము పాపములకు, అతిక్రమములకు, దోషాలకి దూరంగా ఉండకపోతే, అవి క్షమించబడకపోతే అవి నీ మీద పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే శుద్ధ హృదయం మనకు కావాలి. దావీదు అడుగుతున్నాడు. తర్వాత స్థిరమైన మనసు నాకు లేదు, మనసు లేవు. తర్వాత 10వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము. అంటే సన్నిధిలో నుండి అంటే నీ మందిరంలో నుండి నన్ను త్రోసి వేయబాకయ్యా. ఏదేం తోటలో అతను ఏం చేశాడు? త్రోసేశాడా లేదా? చెప్పండి గట్టిగా. నెట్టేశాడు. ఎక్కడ దయాదక్షిణ చూపించలేదు. కయ్యోను హేబేలు చంపితే ఏం చేశాడు? దేశకమ్మని వెళ్ళిపోయాడు బయటికి. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా వీటిని బట్టి మనం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. చదవండి హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి అమ్మా ఇంకేం వాద్ది ఇంకే పరిశుద్ధాత్మ వచ్చిందా? పోయింది. సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చేటట్టు గతంలో నువ్వు ఉన్నావా? ఇక రాను రాను దేవునికి దూరం అయిపోతా ఉంటావు. పాస్టర్ గారికి దూరం అయిపోతుంటావు. సంఘానికి దూరం. బైబిల్ వాక్యం దుష్టుడు ఎవడు తరమకుండా ఏమవుతాడంట? పారిపోతాడని బైబిల్లో రాయబడింది. చూడు, నువ్వే ఇది దూరం అయిపోతా ఉంటావు, నువ్వే లాంగ్ అయిపోతుంటావు దేవునికి. దావీదు అదే అంటున్నాడు. ఎప్పుడైతే దావీదు ఆ తప్పు చేశాడో దేవునికి దూరం అయిపోయాడు. 7 సార్లు స్తుతించేవాడు స్తుతించలా, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయలా. చివరికి తన జీవితంలో అంటున్నాడు, ప్రభా నీ సన్నిధిలో నుంచి నన్ను ఎప్పటికీ త్రోసివేయొద్దు. తర్వాత పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. తర్వాత అమ్మా సమ్మతి కలిగిన మనస్సు, నిరక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరుచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవల విషయంలో నేను బోధిస్తాను. చివరికి దావీదు ఎవరు అడుగుతున్నాడు? యేసయ్యా, నేనే అతిక్రమం కలిగి ఉండి, నేనే పాపం కలిగి ఉండి, నేనే దోషం కలిగి ఉంటే నా ముందు ఎవడైనా అతిక్రమాలు చేస్తాడు అనుకో, వాడికి నేను ఎలా బోధించగలను? నేను వాడితో ఎలా మాట్లాడగలను? వాడితో ఎట్లా చెప్పగలను? దయచేసి నాకు మరలా ఏది పోగొట్టుకున్నానో అవన్నీ తిరిగి నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. ఈ స్థలంలో కూడా, ఈ దిన ఆరాధనలో కూడా దావీదు ఎలా అడిగాడంటే విరిగి నలిగిన మనసుతో అడిగాడు. గుండెను బాదుకొని ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టి అడిగాడు. బైబిల్లో రాయబడింది, దావీదు కన్నీళ్లు కంట గదిలో ఉన్న పొరుగు తేలిపోయిందట. ఎంతగా ఏడ్చాడు. గుండె పగిలిందండి. దావీదు చేసిన తప్పు బయటపడగానే, నా తాను చెప్పగానే వెంటనే ఒప్పుకోవడానికి తన హృదయాన్ని, తన మనస్సును విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోకి ఒప్పుకున్నాడు. నీకే యేసయ్యా విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశాను, క్షమించయ్యా. ఎందుకంటే నేను తిందే పాపంలో, నన్ను కన్నదే నా తల్లి పాపంలా కదయ్యా, నా బీజాలన్నీ పాపం సంబంధించినదయ్యా. నాకు శక్తి చాలదయ్యా నేను మార్చుకోవడానికి. నీ కృప చొప్పునే ఇవన్నీ చెయ్యి. హల్లెలూయా. నీ దయ చొప్పునే నా పాపాన్ని కడుగు, నా అతిక్రమాన్ని కడుగు, నా దోషాన్ని కడిగి ఏమి పోగొట్టుకున్నాను
లిస్ట్ అంతా మరలా నా జీవితంలో ఇచ్చి నీ సన్నిధిలో నిలబెట్టుదవు గాక. అందుకే అప్పుడు అన్నాడు దావీదుతో, దావీదా నేను ఏదో శిక్షించాను కానీ ఇప్పుడు విరిగి అడిగిన హృదయంతో నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఇంకెన్నడూ ఈ మనసు దగ్గర ఇంకెన్నడూ తప్పు చేయదు కాబట్టి నీకు నేను శాశ్వతమైన కృపను ఇవ్వబోతున్నాను. నీ సింహాసనం తర్వాత మరొకడు నీ బిడ్డ కూర్చుంటానే ఉంటాడు, నీ ఇంట్లో ఒక దీపము ఉండక మానవు అని ఎన్ని ప్రమాణాలు చేశాడు. నేను అంటాను, తప్పు చేసినప్పుడు దేవుడు ఏదో చిన్న శిక్ష చేస్తాడు కానీ నువ్వు సరి చేసుకుంటే ఒప్పుకుంటే యేసయ్య హృదయం ఎంతో ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఊహించిన దానికంటే శాశ్వతమైన కృప దావీదుకు అనుగ్రహించాడు. అందుకే దావీదు కుటుంబాన్ని ఒక దేశంగా మార్చాడు. ప్రపంచంలో యేసు ప్రభు ఏం పేరు? దావీదు కుమారుడు పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దావీదుకి చరిత్రలో పాపం చేయాలి. ఒక చిన్న యవనస్తురాలు తీసుకొచ్చి పక్కలో పెట్టిన పాపం జోలికి వెళ్ళిన వాడు కాదు దావీదు. హల్లెలూయా. చేసిన తప్పును ఒప్పుకున్నాడు, చరిత్ర వల్ల దాని జోలికి వెళ్ళలేదు. అందుకే దావీదును తన పితరుడుగా భావించుకున్నాడు. యేసు ప్రభు ఏమని చెప్పినాడు? దావీదు కుమారుడు నేను. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాసుకున్నాడు. ఈరోజు ఆయన పేరు పెట్టుకుని బతకగలిగాడు. ఈరోజు నువ్వు నేను ఒప్పుకున్న వాటిని మరలా చేయక ఆ విషయంలో ప్రభు దగ్గర నమ్మకంగా యథార్థంగా జీవించగలిగితే దావీదు కుటుంబం పట్ల, పిల్లల పట్ల చూపిన శాశ్వతమైన ఆశీర్వాదం, కృప, ఆయన సన్నిధి, ఆయన సింహాసనం ఈరోజు నీకు నాకు మనందరికీ అట్టి ఆశీర్వాదం దేవుడు కలుగు చేయుడు గాక. తల రోజుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకాళ్ళ మీద రాగిన వాళ్ళు అందరూ మోకాళ్ళ మీద త్వరగా దేవుని ఆరాధన చేయాలి. అందరం కూడా ఏ మనసుతో ఇప్పుడు దేవుని సన్నిధికి సమీపిస్తావో నాకు తెలియదు.